ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అర్హులైన పేద కుటుంబాలకు కొత్త రూపంలో స్మార్ట్ రేషన్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. ఆహార భద్రతా కార్డుల పంపిణీని మరింత ఆధునికంగా పారదర్శకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త డిజైన్తో అయితే స్మార్ట్ రేషన్ కార్డులను రూపొందిస్తోంది. మరి ఈ కార్డుల నమూనాను ప్రభుత్వం విడుదల చేయడంతో పాటు వాటిలో ఉండేటువంటి ప్రత్యేకతలపైన కూడా ఆసక్తి నెలకొన్నట్టు తెలుస్తోంది. మరి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15వ తేదీన సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ముందు భాగంలో సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు అయితే ముద్రించారు. దీంతో పాటు రేషన్ కార్డు నంబరు, కుటుంబ యజమాని పేరు, సంబంధిత రేషన్ షాపు నంబరు వంటి వివరాలను కూడా దీనిపైన ముద్రించడం జరిగింది. ఇక మరి లబ్ధిదారులను సులభంగా గుర్తించేందుకు కూడా అవసరమైనటువంటి సమాచారం కూడా ఈ కార్డులో అయితే పొందుపరచడం జరిగింది. ఈ స్మార్ట్ రేషన్ కార్డులో భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కార్డును దుర్వినియోగం చేయకుండా నకిలీ తయారీకి అడ్డుకట్ట వేసేలాగా కూడా ప్రభుత్వం హోలోగ్రామ్, ఇక ఎంబోస్డ్ టెక్స్ట్, మైక్రో టెక్స్ట్, వాటర్ మార్క్, ఇక ఇన్విజిబుల్ యూవీ లోగో, ఇక గిల్లోసే వంటి ఏదైతే ప్యాటర్న్స్ ఉంటాయో వాటన్నిటిని పలు భద్రతా అంశాలు అయితే తీసుకోవడం జరిగింది. అదే సమయంలో కార్డులోని కీలక డిజిటల్ ఫీచర్గా ఇక మరి ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ను కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. లబ్ధిదారుడి గుర్తింపు వివరాలను తక్షణమే ధృవీకరణ చేసుకునేందుకు ఈ క్యూఆర్ కోడ్ అయితే ఉపయోగపడుతుంది. మరి కార్డులోని డేటాను తారుమారు చేయకుండా ఉండేలాగా కూడా ఈ విధానాన్ని రూపొందించినట్టుగా అయితే ప్రభుత్వం వెల్లడిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం సుమారుగా 1,60,28,092 ఆహార భద్రతా కార్డులు ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటి పరిధిలో దాదాపుగా 3.43 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. అర్హత కలిగినటువంటి కుటుంబాలకు ప్రతి నెల కూడా 6 కిలోల నాణ్యమైనటువంటి సన్న బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ తెలిపింది. ఆగస్టు 15వ తేదీన సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ స్మార్ట్ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మిగిలినటువంటి 33 జిల్లాల కేంద్రాలలోనూ ఏకకాలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా అధికారులు ఏర్పాట్లకు సిద్ధం చేసుకున్నారు. మరి వివిధ వర్గాలకు చెందినటువంటి అర్హులైనటువంటి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా అయితే కార్డులు అందించేలాగా చర్యలు తీసుకుంటున్నారు. స్మార్ట్ కార్డుల పంపిణీలో లబ్ధిదారుల గుర్తింపులను పక్కాగా ధృవీకరించేందుకు చౌక ధరల దుకాణాలు ఇంకా సంబంధిత శాఖల ద్వారా పంపిణీ చేపట్టేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. మరి దీనివల్ల పారదర్శకత పెరగడంతో పాటు పంపిణీలో ఏదైతే వివాదాలకు కూడా అవకాశం తగ్గుతుందని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కూడా లేకుండా కార్డుల యొక్క పంపిణీ జరిగేలాగా అయితే ఇక మరి జిల్లా యంత్రాంగము, పౌర సరఫరాల శాఖ అధికారులు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. మొత్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల్లో అయితే డిజిటల్ ధృవీకరణతో పాటు సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఉండడం అయితే ఈ కార్డుల ప్రత్యేకతగా అయితే గుర్తించాలి.